మాట మహత్యం. యక్షుడి రూపంలో ఉన్న యమధర్మరాజు లోకంలో అత్యంత పదునైనది ఏది అని ప్రశ్నించాడు. దానికి ధర్మరాజు మానవుడి మాట అని సమాధానం చెప్పాడు. ఎందుకంటే మన మాటకు అంతటి మహత్తర శక్తి ఉంది. ఈ శక్తి ఇటు అనుకూలంగానూ అటు ప్రతికూలంగానూ ఉంటుంది. ఆపదలో ఉన్న వారికి ఒక మంచి మాట చాలు, అది వారికి సంజీవనిలా పనిచేస్తుంది. నిందతో కూడిన మాట పరుషంగా ఉంటుంది, అది ఎదుటివారిని మెత్తగా గాయపరుస్తుంది. వెరసి మాట అగ్గిపుల్ల లాంటిది, దానితో దీపం వెలిగించుకోవచ్చు, దేన్నైనా తగులబెట్టవచ్చు. ఏ విధంగా చూసినా మన మాట చాలా శక్తివంతమైనది. ఏది ఒకరికి మేలు చేస్తుందో అది మంచి మాట, ఏది ఒకరికి కీడు చేస్తుందో అది చెడ్డ మాట. మంచి మాటలో సారాన్ని గ్రహించి మేలు పొందిన పురాణ పురుషులు ఎందరో ఉన్నారు. పెద్దలు చెప్పిన మంచి మాట విని ఉన్నత స్థాయికి ఎదిగిన మానవమూర్తులు ఉన్నారు. చెడ్డ మాటలు విని అష్ట కష్టాలు పడ్డ దేవతలు ఉన్నారు, మానవులు ఉన్నారు. కనుక మాటను వదలడంతో పాటు స్వీకరించడంలోనూ మాటను జాగ్రత్త వహించాలి. వాడిన మాట విసిరిన రాయి తిరిగి రావు అంటారు పెద్దలు. మాట్లాడుతున్నాం, ఎవరితో ఎందుకు మాట్లాడుతున్నాం అనే స్పృహ ఖచ్చితంగా ఉండాలి. మనకంటే చిన్నవాళ్లతోనో సేవకులతోనో మాట్లాడే సందర్భాల్లో మనకు తెలియకుండానే ఒక విధమైన అహం మనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దాన్ని నియంత్రించుకుంటే మన మాటలు ఎదుటివారి మెడలో ముత్యాల మాలలవుతాయి. లోకంలో అందరూ ఒకే విధమైన తెలివితేటలతో ఉండరు. ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణలో ఎవరో ఒకరిది పైచేయిగా ఉంటుంది. అది వారి విషయ పరిజ్ఞానం, సమయస్ఫూర్తిని బట్టి ఉంటుంది. సమాజంలో ఎప్పుడూ ఇద్దరు వ్యక్తుల సంభాషణ అర్థవంతంగా ఉంటుంది. ఆ ఇద్దరిలో ఒకడు వివేకవంతుడైతే రెండోవాడు చురుకైనవాడు. వివేకవంతుడికి ఏది మాట్లాడాలో ఏది కూడదో అనే వివేకం ఉంటుంది. చురుకైన వ్యక్తికి ఎప్పుడు మాట్లాడాలో స్పష్టంగా తెలుస్తుంది. మన దగ్గర చాలా పాండిత్యం ఉండవచ్చు, కానీ ఏది అవసరమో అదే మాట్లాడటం వల్ల ఆ మాటలకు విలువ దక్కుతుంది. మాటలు ఎంత జాగ్రత్తగా ఉపయోగించాలో చాలా వేల ఏళ్ల క్రితం గౌతమ బుద్ధుడు చెప్పాడు. వ్యర్థమైన మాటలు కంటే మౌనం చాలా గొప్పదన్నాడు. బుద్ధుడు భిక్షాటన సమయంలో కొందరు గృహస్థులు బుద్ధుణ్ణి దూషించేవారు. అటువంటి సందర్భాల్లో చిరునవ్వే సమాధానంగా ఇచ్చేవాడు బుద్ధుడు. ఎందుకంటే అటువంటి వారితో వాదులాడటం వల్ల సమయం వృధా అని అతనికి తెలుసు. వారిని బుద్ధుడు నిందించడం కూడా చేసేవాడు కాదు. ఎందుకంటే పరనింద వల్ల తన ప్రశాంతత కూడా పోతుంది కదా. మాట తీరు సంస్కారానికి నిదర్శనం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం గొప్ప కాదు. ఎదుటి వారిని నొప్పించని మాట చిన్నదైనా గొప్పదే. అర్థవంతమైన మాటకు ఎప్పుడూ విలువ ఉంటుంది. సముచితమైన మాట సందర్భాన్ని సార్థకం చేస్తుంది. కనుక మనము కూడా మాట విలువను తెలుసుకొని మాట్లాడదాము. ఇది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.